హలో దోస్తులు, ప్రతి వీధిలో ప్రతి మెయిన్ ఏరియాలో గుళ్ళతో నిండిపోయింది ఒక గొప్ప ప్లేస్ మార్తహల్లి. సో ఇక్కడ లార్డ్ శివ టెంపుల్ ఉందండి. బిగ్ స్టాచ్యూ ఉందన్నమాట. చూసారు కదా ఇప్పుడు ఈ వీడియోలో. మార్తహల్లి తులసి థియేటర్ సందులో నుంచి వెళ్తే ఈ గుడి వస్తుందండి. సో అండ్ ఈ శివలింగాన్ని చాలా బాగా అలంకరిస్తారు. మెయిన్గా మండేస్లో అండ్ శివరాత్రి అప్పుడు అండ్ ఏదైనా మంచి రోజుల్లో చాలా బాగా అలంకరిస్తారు ఈ లింగాన్ని. అంతేకాకుండా లార్డ్ శివ పెద్ద స్టాచ్యూ ఉంది కదా, అక్కడికి చాలామంది వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మార్తహల్లిలో ఇది ఫేమస్. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కూడా వచ్చి విజిట్ చేయండి బెంగళూరులో ఉండేటట్టయితే. అండ్ ఇక్కడ నంది నుంచి నందికి ప్రొటెక్షన్ లాగా ఇక్కడ పెడతారు, ఎక్కువ తాకకూడదు అన్న ఉద్దేశంతో. సో ఈ గుడిలో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి. అండ్ ఫేమస్ టెంపుల్ కదా, సో ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో పేరు కూడా చూసారు కదా, బిగ్ శివ సర్కిల్ అని కూడా పెట్టున్నారు. అండ్ అంతేకాకుండా దీని నుంచి కరెక్ట్గా ఒక 500 మీటర్స్లో మనకు ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈయన కూడా పెద్ద స్టాచ్యూ ఉంది అండ్ లోపల గుళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహము ఉంది. ఇలా 2 రకాలు ఉన్నారు. సో ఒకవేళ గుడి క్లోజ్ చేసిన టైంలో, అంటే టైమింగ్స్ తెలియకుండా అటు ఇటుగా వచ్చిన టైంలో కూడా మనకి దర్శనం అనేది జరుగుతుంది, బిగ్ స్టాచ్యూ అక్కడ ఉండడం వల్ల. అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఒక వీధిలోనే దాదాపు 5 గుళ్ళు ఉన్నాయి మనకి. పెద్ద శివుడి టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది సపలమ్మ టెంపుల్ అనమాట, మారెమ్మ సపలమ్మ టెంపుల్. సో ఈ అమ్మవార్ల యొక్క దర్శనం కూడా చాలా కనువిందుగా జరిగింది. సో క్యాప్చర్ చేసే టైంకి ఎర్లీ మార్నింగ్. సో ఇలా హారతులతో అగరదీపాలు వెలిగించి మంచిగా పెట్టున్నారనమాట. సో చూసి దర్శనం అయితే చేసుకోండి. మీకు కుదరకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోలో కూడా చూసి ఆనందం అనేది పొందండి. అండ్ చూసారు కదా, చిన్న చిన్న విగ్రహాలు ముచ్చటగా ఉన్నాయి. సో నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ అగరబత్తి పొగ ఇలా రావడం, ఆ మధ్యలో అమ్మవారి యొక్క వెలుగు చాలా బాగా కన్నువిందుగా అనిపించింది, అందుకే నేను తీశాను. అది కాకుండా ఇంకా లాస్ట్ వీధి దగ్గర వినాయకుడి స్వామి గుడి ఉంది. ఈ వినాయకుడి స్వామి గుడి ఆపోజిట్గా సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పెద్ద పుట్ట కూడా ఉందండి. సో విజిట్ చేయడం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.